రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో సుమారు 3,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ధైర్యశాలి మగోడు నీతికి నిలబడినటువంటి పవన్ అన్న గారి సహాయ సహకారాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాముడికి లక్ష్మణులాగా తోడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరూ కూడా తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి కాబోయే రక్షకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని విధాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఇతర దేశాల పెట్టుబడుల్ని ఆకర్షించి ఇక్కడ పనులు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఏదైనప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే పెద్దలందరూ కూడా ఈ జిల్లాలో ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో శాసనసభ్యులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కూడా చెప్పేటువంటి కార్యక్రమం. అయితే నేను చెప్పేది ఒకటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఎదుటి వాళ్ళు ఏదో ఒక తప్పు చెప్పి మన పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి 16,000 టీచర్ పోస్టులు మనం ఇస్తే దాంట్లో ఏదో అన్యాయం అక్రమం జరిగిందని వాళ్ళ ఇష్ట ప్రకారంగా తప్పుడు మాధ్యమాల్లో వరుస ప్రకారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకులకి, అయ్యా మీరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు ఫిలప్ చేయనటువంటి టీచర్ పోస్టులని ఒక్క మగాడిగా ఫిలప్ చేసిన హీరో మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అటువంటి మంచి నాయకుడికి చెడ్డ పేరు చేసే కార్యక్రమాలు చేయొద్దు. ఎక్కడికక్కడ మన పార్టీ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను.